ఏం చెప్పాడంటే, మన వాక్యం చదువుకున్నాం, నోరు ఉంది కదా అని ఏది పడితే అది తినకూడదు, అందుకని గొంతుకకు ఏం పెట్టుకోవాలి, కత్తి పెట్టుకోమన్నాడు. అలాగే ఏది పడితే అది మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నా నోరు నా ఇష్టం అనే ఒక ఆలోచన, నేను ఏమైనా మాట్లాడచ్చు అనేది ఒక ఆలోచనతో ఏమైనా మాట్లాడతారు. కానీ దేవుడు అలా కుదరదని చెప్తున్నాడు, అలా ఒప్పుకొని అంటున్నాడు. నోరు ఇచ్చాడు అని అంటే ఆయన చిత్తం ఉంది దాని వెనక. ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా ఆ నోటిని ఉపయోగించాలి. కానీ ఈరోజు ఎవరైనా సరే చాలామంది ఆ చిత్తాన్ని పక్కన పెట్టారు, ఎలా పడితే అలా వాడుతున్నారు. ముందుగా ఏమంటున్నాడో చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చూసారా, గొంతుకకు తిండిపోతువైన ఎడల గొంతుకకు కత్తి పెట్టుకో అన్న దేవుడు నోటికి కూడా కళ్ళెము పెట్టుకో. నువ్వు నోటికి కళ్ళెము పెట్టుకోకుండా నువ్వు ఏది పడితే అది మాట్లాడేసి నేను భక్తి పరుణ్ణి అంటే నీ భక్తి వ్యర్థమే అని చెప్తున్నాడండి. ఇంతకీ కళ్ళెం అంటే తెలుసా? కళ్ళెం అంటే ఏంటి? గుర్రానికి ఉంటుందండి, పట్టుకుంటారు తాడు, ఆ ముక్కు నుంచి తగిలించి పెడతారు. అది చేతిలో ఉన్నంత వరకు ఆ మాట వింటది, లేదంటే దాని ఇష్టానికి పరిగెడుతుంది. అంటే కళ్ళెము అనేది ఒక బంధం లాంటిది, కదలకుండా చెప్పిన మాట వినేటట్టుగా చేసేదాన్ని. కొన్ని దోళ్ళకి కూడా అటువంటివి పెడతా ఉంటారు, అటు ఇటు పోకుండా. అలాగే నోటికి కళ్ళెం పెట్టుకోమంటున్నాడు దేవుడు. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ప్రతిదీ దేవుడు చూస్తాడో, ప్రతి మాటకి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. కాబట్టి ప్రతి మాట విషయంలో మనం ఏం మాట్లాడుతున్నాం అనే విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎక్కడైనా సరే, ఎవరి దగ్గర అయినా సరే, మీరు సంఘంలో ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా, మీరు ఎక్కడున్నా అదే మాట దేవుణ్ణి కూడా అడగాలి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలుసుకోవాలి. మన దగ్గర బైబిల్ ఉంది, దేవుని మాటలు ఉన్నాయి. సరే, నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు ఆయన. కళ్ళెం పెట్టుకుని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. సరే, ఏం మాట్లాడాలి ప్రభువా అని అన్నప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. మీలో జారత్వమే గాని ఏ విధమైన ఏ అపవిత్రతయే గాని లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు చెప్పాడండి. ఏం మాట్లాడకూడదో చెప్తున్నాడు, ఏం మాట్లాడాలో కూడా చెప్తున్నాడు. కృతజ్ఞతా వచనమే ఉచ్చరింపవలెను నీ నోటి వెంట. ఏమి రాకూడదు? బూతులు రాకూడదు, తర్వాత పోకిరీ మాటలు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, ఇవి మీకు తగవు. ఏమండి, ఎంతో మందిని నేను చూస్తూ ఉంటాను, క్రైస్తవులు అనబడిన వారిని ఎక్కువ పని చేసే దగ్గరే ఎక్కువ. నాకు అదే ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నా ప్రపంచం. ఒక్క మాట, దేవుని మాట వినబడదు నాకు. ఎంతసేపు బూతులు అంటే ఇంకా అవి వినకూడని బూతులు, పోకిరీ మాటలు, సరసోక్తులు, ఇవన్నీ ఉంటాయండి అక్కడ. ఇవన్నీ అంటే ఎదుటి వారిని ఎగతాళిగా మాట్లాడటం, బూతులతో మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం, ఇవే. ఏవైతే వద్దు అని దేవుడు చెప్తున్నాడో, ఏవైతే మాట్లాడకూడదని వాక్యం చెప్తుందో, ఈరోజు క్రైస్తవులు అనబడిన వారిలో ఎక్కువ మంది ఇవే మాట్లాడుతున్నారండి.
అంటే సాతాను అలా నడిపిస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా వద్దన్న పనులే చేస్తున్నాడు, మాట్లాడకూడదన్న మాటలనే మాట్లాడిస్తున్నాడు. మనం ఆలోచించుకోవాలి, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, మన తోటి వారితో మన మాట తీరు ఎలా ఉంది. దేవుడు ఇది మీకు తగదు అంటున్నాడు. అక్కడ మీకు తగవు అలాంటి మాటలు, బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు, ఇవి మీకు తగవు. మీ నోటి వెంట కృతజ్ఞతావచమే రావాలి అని చెప్తున్నాడండి. అయితే ఎదుటివారు ఎలాంటి వారో తెలియాలి అని అంటే ఎలా తెలుస్తుందండి మనకి? ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి మనకి పరిచయం అవుతున్నాడు. పరిచయం అవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వాడో మనకు తెలియదు, కానీ ఎలా అంచనా వేస్తాం మనం? మాట తీరుని బట్టి, అంతేనండి. ఎదుటివాడు మనతో మాట్లాడే విధానాన్ని బట్టి మనం అది మంచివాడా చెడ్డవాడా ఎలాంటి వాడు అనేది ఒక అంచనా వేసుకుంటాం. కొంతమంది నటిస్తారు మంచివాళ్ళ, కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత నటించినా ఒకరోజు ఒరిజినాలిటీ బయటకు వచ్చేది. ఇది నేను చూశాను. అప్రెంటిస్ కుర్రోళ్ళు ఉంటారండి, అంటే ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత అప్రెంటిస్ చేయడానికి పేపర్ మిల్కి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ వస్తుంది, కరెక్ట్గా ఒక సంవత్సరం ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళా సంవత్సరం మళ్ళీ ఇంకొక బ్యాచ్ వస్తారు. వచ్చిన వారిలో ఒక్కొక్కరిని మాకు ఇస్తారు, ఎందుకంటే వాళ్ళకి పని నేర్పాలి, సంవత్సరంలో వాళ్ళకి వర్క్ నేర్పించాలి. అందుకని మా దగ్గరికి పంపుతూ ఉంటారు. పంపినప్పుడు వాళ్ళు కొంచెం భయం నటిస్తారండి ముందు, ఎందుకంటే కొత్త కదా. మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కుర్రాళ్ళు భయపడుతూ వస్తారు కొత్తగా. అలాగే నాకు ఒకరిని ఇచ్చారు పోయిన సంవత్సరం. ఇచ్చినప్పుడు పేరేంటి అని అడిగితే పేరు చెప్పాడు, తర్వాత ఇంటి పేరు చెప్పాడు. మీరు ఎవరు అని అంటే పలానా అని చెప్పాడు. క్రైస్తవులు అంటే అవునన్నాడు. 4 రోజులు బాగానే ఉన్నాడు నాతో, నా దగ్గరే పని. 4 రోజులు చాలా ఒబ్బుడిగా, వినయంగా, మర్యాదగా ఉన్నాడు. 5వ రోజు ఇంకా ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అంటే నటించలేకపోయాడు. 4 రోజులు బాగానే తట్టుకున్నాడు, నటించాడు, కానీ 5వ రోజు వచ్చింది ఒరిజినాలిటీ. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు అతను ఏంటనేది బాగా అర్థమైంది. నేను 4 రోజులు నాతో ఉండేసరికి నేను అనుకున్నాను, ఈ బ్యాచ్లో ఒక మంచి వ్యక్తిని నాకు ఇచ్చారు, ఒక మంచి అబ్బాయి నాకు వచ్చాడు, నా మాట వింటాడో గౌరవిస్తున్నాడో అని నేను పొరపాటు పడ్డానండి. తీరా 5వ రోజు చూసేసరికి వాడు ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది. మందు అలవాటు ఉంది, అమ్మాయిల అలవాటు ఉంది, బూతులు అన్నీ ఉన్నాయి. అంటే ఎదుటివారిని మనం అంచనా వేసినప్పుడు మాటలను బట్టే ఎక్కువగా ఆలోచిస్తాం, కానీ అది ఎక్కువ కాలం నిలబడదు, ఎక్కువ కాలం కొనసాగించలేడు. కారణం ఏంటంటే దైవభక్తి లేదు, దైవ భయం అనేది అసలు లేదు. దైవ భయం అనేది ఉన్నప్పుడు, దేవుడు అంటే భయం అనేది ఉన్నప్పుడు వాక్యం ఇదిగో ఇలా మాట్లాడాలి, ఇలాగే మాట్లాడాలి అని వాక్యం చెప్తుంది, ఇలా మాట్లాడకూడదని చెప్తుంది అనే ఆలోచన ఉన్నప్పుడు నటించరు కదా. మొదటి రోజు ఎలాగున్నాడో ఈ రోజు వరకు అలాగే ఉంటారు, కానీ అలా లేడు. అంటే మాటలను బట్టే మనం ఎవరినైనా అంచనా వేయగలదు. ఇంకొకటి, మన క్యారెక్టర్ ఎలాంటిది అనేది కూడా మన మాట తీరుని బట్టే ఉంటుందండి. మన డిగ్నిఫైడ్గా ఉండాలి అని అంటే, ఎదుటివారు మనల్ని గౌరవించాలి అని అంటే మన మాట తీరు బాగుండాలి. ఎదుటివారి పట్ల మనం ఎలా మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడినప్పుడు అవతలి వాడు కూడా అదే విధంగా మనతో మాట్లాడుతూ ఉంటారు. మా దాంట్లో ప్రతి ఒక్కరూ ఒరే అని పిలుచుకుంటారండి, స్నేహంతో పిలుచుకుంటారు, తిట్టుకుంటారు. కానీ నా విషయానికి వచ్చేసరికి ఒరే అన్న మాట నా దగ్గర అనరు ఎవరు. ఆనంద్ పేరు పెట్టి పిలుస్తారు, లేకపోతే ఏమన్నా అంటారు. కారణం, నేను వారిని ఒరే అని పిలవను. ఎంత స్నేహితుడైనా నేను అంత చనువు తీసుకోను. ఒకవేళ చనువు తీసుకుని నేను మాట్లాడితే వాడు నన్ను ఏదో బూతులు తిడితే మళ్ళీ నేనేదో తిట్టాల్సి వస్తుంది. అది నాకు అవసరం లేదు. నేను పేరుతో పిలుస్తాను, అంతే గౌరవంగా వాళ్ళు కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తారు.
ఇది ఎలా సాధ్యం అంటే మన మాటను బట్టి, మన మాట తీరుని బట్టే ఎదుటివారి పట్ల మనమేంటో అనేది అర్థమవుతుంది. వాళ్ళ మాట తీరుని బట్టి వాళ్ళేంటో మనకు అర్థమవుతుంది. అందుకే పెద్దలు అంటారు చూడండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటారు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని. కాబట్టి మనం మాట్లాడుతున్నది ఏంటి అనేది ఆలోచించుకోవాలి. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నోటికి కళ్ళెం పెట్టుకో, ఏది పడితే అది మాట్లాడవద్దు అని చెప్తుందండి. అయితే ఎలా మాట్లాడాలి? కృతజ్ఞతా వచనమే అన్నాడు. ఇంకా ఎలా మాట్లాడాలి అని అంటే ఇంకో మాట కూడా చూద్దాం. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఎదుటి వారికి ఉపయోగపడాలి మనం మాట్లాడితే. అంటే ఎదుటి వారికి బాధ కలగకూడదు, కోపం కలగకూడదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుద్ది అంటే కోపం వస్తుంది మనలో చాలా మందికి. వారు చేసే పనిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఫస్ట్ నోటి వెంట ఏమొస్తాయండి? బూతులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ కోపంలో కంట్రోల్ చేసుకోలేనటువంటి ఆ కోపంలో నోటికి ఏది వస్తుంది మాట్లాడేస్తాం. అది కుటుంబ సభ్యులతో అయినా కావచ్చు, లేదా బయటి వారి పట్ల అయినా కావచ్చు. ఎప్పుడైతే ఆ కోపంలో నోటి వెంట దుర్భాష, అంటే అవతల వాడికి బాధ కలిగించే భాష ఏదైనా ఒకవేళ మన నోటి వెంట వచ్చింది అనుకోండి, వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అవతల వాడు ఇంకో 4 మాటలు మాట్లాడతాడు. వాడు 4 అన్నాడని నేను 5 మాట్లాడతాను. అలాగా ఏమవుతుందంటే పెరిగిపోద్ది. దేనిని బట్టి అంటే ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వచ్చే మాట, ఆ మాటను బట్టి. కాబట్టి ఏం మాట్లాడినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే గమనించుకోండి, మనం క్రీస్తుని నమ్ముకున్నాం. కోపం అనేది రాక మానదు. ఏదో ఒక సమయంలో కుటుంబంలో ఎక్కడైనా రావచ్చు. వచ్చినప్పుడు తొందరపడి మాట్లాడితే ఎదుటివాడికి బాధ కలుగుద్ది. నేను చర్చికి వెళ్తున్నాను, నేను క్రీస్తుని నమ్ముకున్నాను అని చెప్పి తిరుగుతున్నప్పుడు, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను అని చెప్పుకుంటున్నప్పుడు, ఆ కోపం వచ్చిన పరిస్థితుల్లో నా నోటి వెంట ఒకవేళ బూతులు వచ్చినాయి అనుకోండి, అవతల వాడు నన్ను ఎలా అంచనా వేస్తాడో? వీడు క్రైస్తవుడా, వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడా, నోట్ అంటేమో ఇలాంటి బూతులు వస్తుంటాయని నా గురించి మాట్లాడతాడో, అలాగే దేవునికి అవమానం కలిగేలా కూడా మాట్లాడతాడు. వీళ్ళందరూ ఇంతేనండి అన్నట్టు. అంటే ఎదుటి వారికి అనుకూల వచనం ఏ పరిస్థితులైనా సరే ఆలోచించుకుని మాట్లాడటం మనకి మంచిది, అలాగే ఎదుటి వారికి కూడా మంచిది. మనం మాటలు కరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు, మన నోటి వెంట మాట జాగ్రత్తగా వస్తున్నప్పుడు అవతలి వాడు కూడా అంతే జాగ్రత్తగా మాట్లాడతాడు. ఎందుకంటే వాడు కూడా తప్పు నేను అనిపించుకోకూడదు అనుకుంటాడు. మనం ఏదైనా మాట వదిలితే అవతల వాడు ఇంకా వదులుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పటి వరకు ఇవి మనం ఆలోచించినప్పుడు మనకు అనిపించవచ్చు కొంతమందికి ఏమని, నేనైతే సరసోక్తులు మాట్లాడను, బూతులు మాట్లాడను, పోకిరీ మాటలు మాట్లాడను, అలాగే ఎవరితో ఎటువంటి గొడవ వచ్చినా కంట్రోల్లో ఉండే మాట్లాడతాను, కాబట్టి నా భక్తి వ్యర్థము కాదు. ఎందుకంటే నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే అన్నాడు వాక్యం చెప్తుంది. నేను నా నోటికి కళ్ళెము ఉంది కాబట్టి ఏది పడితే అది నేను మాట్లాడిన కాబట్టి నా భక్తి వ్యర్థము కాదు అని అనుకుంటే, ఇంకొక మాట చూద్దామండి.